హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. తమిళ్ సూపర్ స్టార్స్ అయినటువంటి రజనీకాంత్, కమల్ హాసన్, ధనుష్, సూర్య, కార్తి, విజయ్ ఇలాంటి అందరూ కూడా ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు చూస్తున్నారు. అలాగే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే సినిమాలు చేయడానికి, అయితే డబ్బుడ్ వెర్షన్స్ అయినా సరే ఇక్కడికి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకు తమిళ సినిమాలో ఈ షిఫ్ట్ వచ్చింది? భారతదేశంలో ఒకప్పుడు తమిళ సినిమాకు ఒక ప్రత్యేక స్థానం ఉన్నప్పటికీ ఇప్పుడు తమిళంలో స్టార్డమ్ వచ్చిన నటులందరూ కూడా తెలుగు సినిమా వైపు ఎందుకు దృష్టి సారిస్తున్నారనేది ఈ వీడియోలో చూద్దాం. బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్ సినిమాలతో తెలుగు సినిమా చిత్రమే మారిపోయింది. పాన్ ఇండియా ఇమేజ్, మంచి కలెక్షన్స్, ఎక్కువ మంది ఆడియన్స్, మంచి ప్రమోషన్స్, ఎంతో భారీ బడ్జెట్లు, ఇవి ముఖ్యంగా ఇప్పుడు తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఎక్కువ ఆకర్షిస్తున్నటువంటి అంశాలు. ఇంకా చెప్పాలంటే తమిళ్లో చేసిన సినిమాల కంటే కూడా తెలుగులో డబ్ అయినటువంటి తమిళ్ ఫిలిమ్సే ఎక్కువ కలెక్షన్స్ కూడా రాబడుతూ ఉన్నాయి. విజయ్ మాస్టర్ సినిమాని దీనికి ఉదాహరణ. తమిళ్లో కన్నా కూడా తెలుగులోనే దానికి ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. ఇంకా ఇప్పుడు వస్తున్నటువంటి రజనీకాంత్ జైలర్ కావచ్చు, జైలర్ 1 కూడా ఎంతో హిట్ అయింది. ఇప్పుడు జైలర్ 2 ట్రైలర్ కూడా తెలుగులో రిలీజ్ అయింది. తెలుగులో కూడా అదే స్థాయిలో రాబోతుంది. ఇకపోతే కమల్ హాసన్ విక్రమ్ కావచ్చు, కార్తీ ఈ మధ్య తీసినటువంటి సత్యం సుందరం సినిమాలు, ఈ అన్ని సినిమాలు కూడా ఇప్పుడు తెలుగు వెర్షన్స్ కూడా వస్తున్నాయి. దీనికి ఒక ప్రధాన కారణం గమనించుకుంటే తెలుగులో ఉన్నటువంటి పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ కావడం. ఇంకొకటి ఏంటంటే తమిళ్లో ప్రొడ్యూసర్స్ తెలుగు ప్రొడ్యూసర్స్ పే చేసినంత పే చేయకపోవడం. బడ్జెట్ విషయానికి వస్తే తెలుగు నిర్మాతలు పెట్టినంత భారీ బడ్జెట్లు పెట్టడానికి తమిళ నిర్మాతలు ఆసక్తి చూపించకపోవడం, అలాగే హీరోస్కి ఇచ్చే రెమ్యూనరేషన్ కూడా తెలుగు సినిమా పరిశ్రమలో ఎక్కువ ఉండడం, టెక్నికల్ స్టాండర్డ్స్ కూడా చాలా హై స్థాయిలో, అంటే పాన్ ఇండియా ఇమేజ్, అంటే తెలుగులో ఒక సినిమా ప్రమోట్ అయితే దానికి ఒక పాన్ ఇండియా ఇమేజ్ వస్తుందని ఒక ఫీలింగ్. ఈవెన్ కన్నడ, మిగిలిన సినిమాలు కూడా మనం చూస్తున్నాం మెల్లమెల్లగా తెలుగులోకి ప్రవేశిస్తూ ఉన్నాయి. మొత్తం మీద తమిళ సినిమా తెలుగులోకి రావడానికి గల కారణాలని మనం సమ్మరైజ్ చేస్తే, ఒక కారణం ఇక్కడ ఉన్నటువంటి ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి ఆడియన్స్, ఇంకొకటి ఇక్కడ వచ్చే బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు, ఇంకొకటి ఇక్కడ వచ్చే పాన్ ఇండియా ఇమేజ్, ఇక్కడ బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు వెనకాడకపోవడం, అలాగే హీరోలకి ఎక్కువ పే ఆఫ్ ఉండడం, అలాగే స్టార్డమ్ కూడా అదే స్థాయిలో రావడం. ముఖ్యంగా ఈ 5 కారణాల వల్లే తమిళ పరిశ్రమలో ఉన్నటువంటి భారీ నటులందరూ కూడా, పెద్ద స్థాయిలో ఉన్నటువంటి నటులందరూ కూడా తెలుగు పరిశ్రమ వైపు ఆసక్తి చూపిస్తున్నారు. సరే, ఇది మంచిగా హర్షించదగిన విషయమే. అంత తమిళ స్టార్స్ కూడా మన తెలుగు వైపు చూస్తున్నారు అని చెప్పుకోవడానికి బాగుంటుంది. కానీ ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీని ఎలా ఎఫెక్ట్ చేస్తుందని ఆలోచిస్తే, ఒక పక్కన తమిళ స్టార్ ఒక రజనీకాంత్ సినిమానో లేకపోతే ఇంకేదన్నా స్టార్ కమల్ హాసన్ సినిమానో వచ్చినప్పుడు తెలుగులో ఎవరైతే చిన్న బడ్జెట్ సినిమాలు తీస్తారో వారి మీద ఈ భారీ సినిమాల ఎఫెక్ట్ అనేది ఇప్పటికే చాలా ఉంది. తెలుగు సినిమాల భారీ సినిమాల ఎఫెక్టే ఉంది. ఇప్పటికే తెలుగులో రిలీజులు కూడా చేస్తున్నారు. ఇప్పుడు వేరే రాష్ట్రం యొక్క సినిమాలు కూడా మన రాష్ట్రంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తే తెలుగులో చిన్న సినిమాలు ఎంతో నష్టపోతాయి. మన తెలుగు సినిమా పాన్ ఇండియా స్టేజ్కి వెళ్ళినందుకు గర్వపడ్డం అనేది ఒక కోణం అయితే, కేవలం పెద్ద సినిమాలు మాత్రమే ఆ స్థాయిని అందుకోవడం, మన తెలుగులో తీసేటువంటి చిన్న సినిమాలు అతి తక్కువ మాత్రమే కొంత గుర్తింపు పొందుతున్నాయి, కోట్ల కలెక్షన్స్ ఇస్తున్నాయి. 50 కోట్ల క్లబ్లో కాలాంటి సినిమా ఎంటర్ అయినా వాళ్ళకి ఊహించిన స్థాయి రికగ్నిషన్ అయితే రావడం లేదు. సో ఇదంతా కూడా భారీ స్టార్స్, వేరే రాష్ట్రానికి చెందినటువంటి స్టార్స్ తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించడం వల్ల వచ్చేటువంటి నష్టాలు. ఇప్పుడే తమిళ్లో ఈ ప్రాంతీయవాదం, భాష గురించి కావచ్చు, డీలిమిటేషన్ గురించి కావచ్చు, స్టాలిన్ విపరీతంగా విజృంభిస్తున్నారు. కానీ మనం మాత్రం మన తమిళ సినిమాలకి తెలుగులో అంతే ప్రాధాన్యత ఇస్తాము, ఆడిస్తున్నాము. ప్రేక్షకులు కూడా నీరాజనం పడుతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఏమన్నా చేంజ్ వస్తుందో లేదో ఫ్యూచర్లో వేచి చూడాల్సిందే. ఎందుకంటే ఆ తమిళ సినిమాల డామినెన్స్ కొంత తగ్గితేనే ఇక్కడ చిన్న సినిమాలకి కొంత స్కోప్ ఉంటుంది. ఎందుకంటే ఒకేసారి ఒక తమిళ్ పెద్ద సినిమానో, నెక్స్ట్ వీక్ ఒక తెలుగు పెద్ద సినిమా ఉంటే మధ్యలో ఒక చిన్న బడ్జెట్ సినిమా వస్తే దాన్ని ప్రేక్షకులు పట్టించుకోరు. అది మార్కెటింగ్ టాక్టిక్. రానున్న కాలంలో ఇంకే ఇతర భాషా చిత్రాలు ఇలా పాన్ ఇండియా స్టార్డమ్ కోసం మన తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంటర్ అవుతాయో వాటి వల్ల మన చిన్న తెలుగు సినిమా ఎలా దెబ్బతింటుందో, లేకపోతే ఈ ప్రమాదాన్ని గుర్తించి మన తెలుగు చిత్ర పరిశ్రమ వీటిని పక్కకి పెట్టి మన చిన్న సినిమాల్ని ప్రోత్సహిస్తుందో ఏమవుతుందో మరి వేచి చూడాల్సిందే. మరి ఈ తమిళ్ పెద్ద సినిమాలన్నీ కూడా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంత పేరు పొందడం వల్ల ఈ చిన్న బడ్జెట్ సినిమాలు కానీ ఇవి కానీ ఎఫెక్ట్ అవ్వడం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్తో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు ఫెడరల్ తెలంగాణ.